శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తర్వాత సెట్స్ విషయంలో అండి ఇప్పుడు అక్కడ ఏది ఆ స్ట్రీట్ ఒకటి సెట్ వేసినట్టున్నారు, తర్వాత సాంగ్ కదా సెట్, 2 సెట్లే కదా వేసింది అంతే. స్ట్రీట్ కూడా సెట్ ఏం లేదు కదా, ఒకటేమో రెయిన్ ఫైట్ కి వీనస్ లో ఒక సెట్, ఎగ్జిస్టింగ్ సెట్ ఉంది చెన్నైలో, అదొకటి. ఓకే, ఇక్కడ నేను కిస్ మీ రాంగ్ నంబర్, మన ఎన్ఈఎల్లో పాట, ఈ రెండింటికి క్యాంటీన్ సెట్ వేసాం ఎక్కడ, మన కీసే స్కూల్లో. ఓకే, కాలేజ్ క్యాంటీన్ సెట్ అంతే. ఈ కేఫ్ సన్నివేశాలు ఉన్నాయి ఎక్కువగా వాడారు మీరు. అవును, ఏంటి సార్ కాలేజ్ టైంలో? ఆ టైంలో మీ అందరూ ఇరానీ కేఫ్లో ఉండేవాడు ఎక్కువ. నేను నా దర్గారి అందరూ షాలిమార్ కఫే ఒకటి, ఇమ్రోజ్ కఫే అమీర్పేటలో ఉంది. ఇరానీ కఫ్లు అనేది చాలా కామన్ ఆ టైంలో, అందుకని అక్కడ పెట్టాను. కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు కదా, అలాగా శివ అవ్వటానికి ఉన్న, అంటే సినిమాకి సంబంధం లేని కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను డైరెక్షన్ బ్రేక్ ట్రై చేయడానికి తిరుగుతున్న రోజుల్లో ఇంకా గివప్ చేసేసి ఐ వాంటెడ్ టు గో టు, నాకు నైజీరియాలో ఏదో జాబ్ వచ్చింది. ఇప్పుడు నా ఇక్కడ 800 రూపీస్ నాకు శాలరీ, ఎక్కడ మన తాజ్ కృష్ణలో పనిచేస్తున్నాం. తర్వాత వీడియో పెట్టాను, తాజ్ కృష్ణలో పనిచేస్తున్నప్పుడు ట్రై చేసేవాడిని. ఈ నైజీరియాకి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు నన్ను ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి తీసుకెళ్తే ఆపాడు, ఒక వీడియో లేదు, అప్పుడు కొత్తగా వస్తున్నాయి. వాడు అప్పుడు వీడియో పెడితే ఎలా ఉంటుంది అనుకోను. అక్కడి నుంచి మైండ్ మొత్తం మారిపోయి 4 days బయలుదేరాలి, మొత్తం క్యాన్సిల్ చేసి ఒక వీడియో లైబ్రరీ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ కాంటాక్ట్స్ అన్నీ పెరిగాయి. ఇప్పుడు ఏంటి, ఆ రోజు అక్కడ ఆపకపోతే నేను డైరెక్ట్ ఏమి లేదు 100%, దానికి ఏం సంబంధం ఇంకా క్వశ్చనే లేదు, ఎందుకంటే నైజీరియా అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ వచ్చి ట్రై చేసే సీన్ అయితే లేదు, ఎందుకంటే జీతం మీద బతకడం. ఎప్పుడైతే వీడియో లైబ్రరీలో నెలకి 20,000 అలా సంపాదించడం మొదలు పెట్టానో, అప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి మళ్ళీ నాకు ఆ సెక్యూరిటీ నుంచి మళ్ళీ కాన్ఫిడెన్స్ తెలియదు ఇండస్ట్రీలో. ఓకే ఓకే, అది వాడి మొదలైంది లేదు. అతని తర్వాత థ్యాంక్స్ చెప్పారు, నేను రాత్రి సినిమా తీయడం నాకు ఇష్టం ఫస్ట్ నుంచి. రాత్రి సినిమా అనేది హారర్, దాని మీద నేను అప్పుడు నా వెంకట్ ఒక ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు, హీరోకి ఏమైనా రాయొచ్చు కదా అన్నారు కదా హీరోకి. అప్పుడు ఏది నేను డైరెక్టర్గా కాదు, హీరోకి ఒక కథ రాయేదన్నా అంటే నా రాఘవేంద్ర గారితో ఒక సినిమా చేస్తాను అని చెప్తే, అప్పుడు శివ ఫస్ట్ 1 line 20 minutes రాసినది, 20 minutes. ఇది రాఘవేంద్ర గారి కథ అయితే అది 20. అక్కడ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమా ఉంది, బ్రూస్ లీ. యాజ్ ఇట్ ఈస్ అదే స్క్రీన్ ప్లే. ఆడు రోమ్ నుంచి, హాంకాంగ్ నుంచి రోమ్కి వస్తాడు, ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి ఎవరు ఏడిపిస్తూ ఉంటే కొడతాడు, వేరే వాడిని కొడతాడు. ఫైనల్గా సోలో ఫైట్ ఉంటుంది. ఇది ఉట్టే రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టాడు, అంతే సేమ్ ఫిల్మ్. లాస్ట్ సోలో ఫైట్ కూడా అదే, అక్కడ ఏమో చక్ నారిస్, బ్రూస్ లీ, ఇక్కడ నాగార్జున, రఘువర్. ఓకే, మార్షల్ ఆర్ట్స్ తీసేసి మామూలు స్ట్రీట్ ఫైట్స్ పెట్టాను. ఓకే, ఎందుకు, యాక్టర్స్ మార్షల్ ఆర్ట్స్ తెలియదు కాబట్టి. అది పాయింట్. ఇప్పుడు ఇది రాఘవేంద్ర గారు నేరేట్ చేస్తే ఆయనకి అస్సలు నచ్చల. ఆయన సెంటిమెంట్ లేదు, హీరోకి ఒక గుడ్డి చెల్లెలో ఏదో ఉండాలి, ఇలాంటి ఏవో చెప్పారు. నేను అప్పుడు అన్నాను, సరే ఏమో అంత పెద్ద డైరెక్టరు, ఈ మస్ట్ బి నోయింగ్ ఏదో అనుకున్నాను ఫస్ట్. తర్వాత కలియుగ పాండవ్ సినిమా చూసాను, అప్పుడు వెంకటేష్ ఫస్ట్ పిక్చర్. అది చూసినప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎలా వస్తున్నా, నేను ఎలా వస్తున్నా సినిమాని. ఓకే ఓకే, అప్పుడు వెంకట్కి వెళ్ళి చెప్పాను, వెంకట్ నేను ఐ విల్ వర్క్, నేను వేరే వాళ్ళకి రాయను, వాట్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్, అది. ఓకే, తర్వాత ఇందాక అది చెప్పాను, తరణి అదొకటి. ఇప్పుడు రాత్రి శివ ఆడిన తర్వాతే అమ్మ శివ ఎంత ఆడితే రాత్రి ఎంత ఆడుతుంది అనుకున్నా, అది ఫ్లాప్ అయింది. అప్పుడేంటి అర్థం, ఒకవేళ నాకు రాత్రి ఇచ్చి ఉండే నాకైతే అప్పుడే అయిపోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ తెలియదు కదా.
సో ఐ ఫీల్ అంటే ఫైనల్గా ద లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ డెస్టినీ డస్. కానీ డెస్టినీ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి దాని గురించి మాట్లాడటం అనేది మీనింగ్ లేదు అని నా ఫీలింగ్. మీరు ట్రై చేస్తూ ఉంటే కొన్ని వర్కౌట్ అయితే కొన్ని ఓవరాల్గా యూ విల్ గెట్ యువర్ జాబ్ డన్ అనేది నా పాయింట్.